వీడియో స్టార్ట్ అవ్వకముందే నేను ఒక చిన్న డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే నేనేమి ప్రొఫెషనల్ డైటీషియన్ని కాదు. నాకు అంటే దీనికి సంబంధించి నేనైతే అస్సలు ప్రొఫెషనల్ని కాదు. కేవలం ఈ వీడియోలోని ఏవైతే నా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయో అవి మాత్రమే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో నన్ను అడిగితే నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే, డైట్ ఎలాంటిదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఒక మంచి ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి మీరు కన్సల్ట్ అయ్యి, లేకపోతే మీ పర్సనల్ డాక్టర్ని అయినా మీరు కన్సల్ట్ అయ్యి స్టార్ట్ చేయడం అనేది చాలా బెటర్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలా వర్క్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? అండ్ మన ఛానల్లో అయితే గివ్ అవే నడుస్తుంది. సో ఎవరైనా గివ్ అవే పార్టిసిపేట్ చేయాలనుకుంటే హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ రోజు వీడియో వచ్చేసి Q&A. ఏదైతే నేను 3 days బ్యాక్ Q&A నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టడం జరిగింది. ఓన్లీ బేస్డ్ ఆన్ డైట్, ఫుడ్, బాడీకి సంబంధించి ఏదైతే ఉంటుందో సో దానికి మాత్రమే మనం స్పెషల్ Q&A చేయబోతున్నాం అనమాట. ఎందుకంటే మన ఛానల్లోని ఎక్కువగా డైట్ గురించి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే నేను చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను కాబట్టి నేను ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను అనే దాని మీద మనం Q&A అనేది కండక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా నేను ఇన్ డీటెయిల్డ్ నా డైట్ కూడా నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నానండి. ఆ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా పెడతాను, మీరు హ్యాపీగా చెక్ చేయొచ్చు. సో ఆ వీడియోస్ ఫస్ట్ అయితే చూడండి ఎవరైతే డైట్ చేయాలనుకుంటున్నారో. సో దాని తర్వాత చాలా అంటే డైట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ప్రశ్నలు మన మైండ్ నిండా ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ప్రాక్టికల్గా స్టార్ట్ చేసిన తర్వాత చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను అందుకనే అది దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ నేను నా వెయిట్ లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎలా అయ్యాను అనేది నేను ఆల్రెడీ షేర్ చేసేసుకున్నాను. సో ఆ వీడియోస్ ఒకసారి చూడండి ఎవరైనా కొత్తగా వచ్చి చూడలేకపోతే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో అవుట్ అండ్ అవుట్ Q&A అనమాట. నేను కమ్యూనిటీ పోస్ట్లోని పోస్ట్ పెట్టినప్పుడు నాకు చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో అన్ని క్వశ్చన్స్కి మనం ఒక వీడియోలోని చెప్పగలలో లేదో నాకైతే తెలీదు. సో మోస్ట్ లైక్డ్ క్వశ్చన్స్ లైక్ ఎక్కువగా కోరుకుంటున్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి నేను ఆన్సర్ చేస్తాను అనమాట ఇప్పుడైతే. సో ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేద్దామా మరి? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా మరి ఆలస్యం లేకుండా, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని మనం ఆన్సర్ చేయాలి. మ్యాక్సిమం నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. మొత్తానికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ ఎక్కువగా మోస్ట్ లైక్డ్ క్వశ్చన్స్కి నేను ఫటాఫట్ ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి స్వాతి K గారు అడిగారు, మెయిన్ స్టమక్ తగ్గాలి నీలిమ గారు, విత్ ఈజీ డైట్ అండ్ లో బడ్జెట్లో చెప్పండి సిస్ అని చెప్పేసి అన్నారు. సో స్టమక్ తగ్గడానికి లో బడ్జెట్లో డైట్ ఓకే, డైట్ చెప్పచ్చు. బట్ ఏదన్నా సరే స్టమక్ అనేసరికి ఓన్లీ డైట్తో అవ్వదండి. ఎందుకంటే నేను కూడా ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. స్టమక్ తగ్గాలి అంటే ఖచ్చితంగా మినిమం ఎక్సర్సైజెస్ అయితే మనం ఖచ్చితంగా చేయాలన్నమాట. సో దానివల్ల మాత్రమే ఎక్సర్సైజెస్ అండ్ దాని తగ్గట్టుగా మనం డైట్ అనేది తీసుకుంటాం కదా. సో రెండు బ్యాలెన్స్డ్గా ఉంటేనే స్టమక్ అనేది తగ్గుతుంది. అదర్వైజ్ ఓన్లీ డైట్తో అయితే ఏమో ఎక్కడో రేర్ కేసెస్లో తగ్గుతుందేమో. సో నాకైతే తగ్గలేదు. అలాగా కొంచెం లైట్ ఎక్సర్సైజెస్ అని ఖచ్చితంగా చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హరి అనే ఐడి మీద వచ్చింది, ఓవరాల్ వెయిట్ తగ్గడానికి డైట్ బట్ నాట్ లూజింగ్ ఇంపార్టెంట్ విటమిన్స్ మినరల్స్ ఇన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎస్, ఇది నేను ఆల్రెడీ నా డైట్ చెప్పినప్పుడే చెప్పానండి. నేను షేర్ చేసిన డైట్ మిడిల్ క్లాస్ లాగే షేర్ చేశాను. లైక్ ఎక్కువగా నేను హై అండ్ వెజ్జీస్ నేను వెళ్ళలేదు. లైక్ మనకి ఏవైతే దొరుకుతాయో లైక్ కాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ, ఉల్లిపాయలు, టమాటాలు అండ్ బీన్స్, సో ఇలాంటి డైట్ నేను కూడా చెప్పడం జరిగింది. సో డైట్ ఇందులోని నేను Q&Aలోని డైట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆల్రెడీ నేను నా డైట్ ఆ వీడియో అనేది సెపరేట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డైట్ మీకు కావాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోకి వెళ్తే హైలైట్స్లో పెట్టాను అనమాట. అక్కడ కూడా మీరు నా డైట్ చార్ట్ చూడొచ్చు. అండ్ యూట్యూబ్లో కూడా నా ఛానల్లోని నేను నా కంప్లీట్ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే అని కూడా నేను నా డైట్ అనేది షేర్ చేస్తున్నాను. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. కంప్లీట్గా మిడిల్ క్లాస్ లాగే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు మోనికా రెడ్డి గారు, అక్క ఓన్లీ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి డైట్ చెప్పండి, ఓవరాల్ వెయిట్ తగ్గకుండా ఓన్లీ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి అంటే ఐ డోంట్ నో యాక్చువల్లీ. ఎందుకంటే ఓవరాల్ వెయిట్ తగ్గుతూనే
బెల్లీని తగ్గించుకోవాలి. ఓన్లీ మీకు బెల్లీలోని ఫ్యాట్ మాత్రమే ఉంది, అదే ఒక్కటే తగ్గాలి అనుకుంటే ఆబ్వియస్లీ ఇంకే లాజిక్ లేకుండా మీరు ఎక్సర్సైజెస్ చేయాలి. లైక్ అబ్డామెన్ బెల్లీ ఎక్సర్సైజెస్ యూట్యూబ్లో ఉంటాయి. ఇప్పుడు బయటకు వెళ్ళడం జరగదు కాబట్టి హ్యాపీగా ఇంట్లోనే యూట్యూబ్లోని కొట్టండి అబ్డామెన్ ఎక్సర్సైజ్, అప్పర్ అబ్డామెన్ కానీ లోవర్ అబ్డామెన్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ఎక్సర్సైజ్ మీరు ఇంట్లోనే చేయొచ్చు అనమాట. సో బాడీ వెయిట్ తగ్గకుండా చేయాలి అంటే అక్కడ ఫ్యాట్ తగ్గాలి. అక్కడ ఫ్యాట్ తగ్గడానికి ఎంతో కొంత బాడీ వెయిట్ అయితే తగ్గుతుంది నాకు తెలిసినంత వరకు. సో అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పక్కింటి అమ్మాయి అడిగారు, వెయిట్ లాస్ జర్నీలో వెయిట్ ఆగిపోయినప్పుడు ఏం చేయాలి చెప్పండి, ప్రోటీన్ రిచ్ రెసిపీస్ షేర్ చేయండి. ప్రోటీన్ రిచ్ రెసిపీస్ అయితే నేను వ్లాగ్స్లో షేర్ చేస్తాను తప్పకుండా. అండ్ వెయిట్ లాస్ జర్నీలో వెయిట్ లాస్ అయిపోయినప్పుడు అంటే మనం ఒక వెయిట్ అనుకుంటాం. లైక్ నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటే నేను 64 ఉండేదాన్ని ఇంతకు ముందు. అండ్ ఇప్పుడు వచ్చేసి అంటే ఇప్పుడని కాదు, ఇప్పుడు నేను ఎట్ ప్రెజెంట్ అయితే నేను చేయట్లేదండి, ఎటువంటి డైట్ నేను చేయట్లేదు. అండ్ ఏదైతే నేను వెయిట్ లాస్ అయ్యానో ఆ పీరియడ్లో నేను తగ్గింది 56 అనమాట. సో దాదాపుగా ఒక 10 kgs వరకు తగ్గాను ఇన్ 2 monthsలోనే నేను తగ్గడం జరిగింది. సో అంత వెయిట్ తగ్గినప్పుడు ఆ 56 వెయిట్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయాలి అంటే చిన్న చిన్న మార్పులు ఏదైతే మీరు వెయిట్ అంటే ఫుడ్ అని కాదు, ఏదైతే డైట్లో మీరు చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటారు కదా, అవి కొన్ని మనం అలవాటు చేసుకోవాలి. మన లైఫ్ స్టైల్లో కొన్ని అలవాటు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం అలవాటు చేసుకున్నానంటే లెస్ షుగర్. లైక్ ఇంతకు ముందు నేను కాఫీలోని విపరీతంగా షుగర్ వేసుకొని తాగేదాన్ని, నాకు తీయగా కాఫీ తాగితే చాలా ఇష్టం అనమాట. బట్ ఇప్పుడు ఆ షుగర్ లెవెల్స్ అనేది తగ్గించుకోవడం జరిగింది డైట్లో ఉన్నప్పుడు. సో అది నేను కంటిన్యూ చేసుకున్నాను, అది అలవాటు చేసుకున్నాను. అండ్ గ్రీన్ టీ ఒకటి అలవాటు చేసుకున్నాను. ఇంతకు ముందు అలవాటు ఉండేది కాదు, ఎప్పుడో ఒకసారి తాగేదాన్ని, అది అలవాటు చేసుకున్నాను. అండ్ ఏవైతే దుంప పదార్థాలు లైక్ బంగాళదుంప అండ్ దుంప పదార్థాలు ఉంటాయి కదా, అవి కార్బోహైడ్రేట్స్ కాబట్టి అవి తినకుండా డైట్లో ఉండేదాన్ని. సో అది నేను ఇప్పటికీ అలవాటు చేసుకున్నాను. లైక్ ఇప్పుడు నేను డైట్ చేయట్లేదు అలా అని చెప్పి నేను బంగాళదుంప తిన్నాను, ఇప్పుడు అస్సలు తిన్నాను. అంటే దుంపలకు సంబంధించి కార్బోహైడ్రేట్ సంబంధించి నేను తినను అనమాట. అలా మీరు కొన్ని అలవాటు చేసుకుంటే మీ వెయిట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ మీరు అన్ని తినేస్తే ఇంత చేసింది వేస్ట్ అయిపోతుంది కదండి. సో మీరు తినచ్చు, బట్ కొన్ని చిన్నవైతే త్యాగం చేయాలి. నాకు బంగాళదుంప వేపుడు అంటే లైక్ పొటాటో ఫ్రై అంటే పిచ్చి ఇష్టం, బట్ నేను మంత్కి ఒక్కసారి తింటాను ఆ ఇష్టం మీద, అంతకుమించి నేను తినేది నా పర్సనల్ చాయిస్ అనమాట. సో అలా మీరు కూడా ఏదైతే మనం తింటే మనం వెయిట్ ఖచ్చితంగా గెయిన్ అవుతాం అనుకుంటామో అవి మటుకు ఖచ్చితంగా స్టాప్ చేయాల్సిందే. మిగతావన్నీ మీరు తీసుకోవచ్చు, లైక్ రిచ్ ప్రోటీన్ తీసుకోవచ్చు, మిగతా అదర్ అన్నీ మీరు తీసుకోవచ్చు అనమాట. సోమసాని పూజ గారు అడిగారు, బిఫోర్ వెయిట్ లాస్ యువర్ వెయిట్ అండ్ నౌ యువర్ వెయిట్ హౌ మెనీ డేస్ టు టేక్ టైమ్. ఇది ఆల్రెడీ నేను ఇందాక ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేసాను. లైక్ 64 ఉండేదాన్ని 56కి వచ్చాను విత్ ఇన్ 2 months అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైజాగ్ అమ్మాయి అడిగారు, మీరు ప్రశాంత్ గారి దగ్గర డైట్ తీసుకున్నారు కదా, వాళ్ళు ఎంత ఛార్జ్ చేశారో కొంచెం చెప్పండి. డోంట్ స్కిప్ దిస్ క్వశ్చన్ ప్లీజ్ ఆన్సర్. సో ప్రశాంత్ గారి దగ్గర నేను ఎంత పే చేశానంటే, నేను దాదాపుగా 6 months పైన అయింది తన దగ్గర నేను స్టార్ట్ చేసి. అండ్ ఫస్ట్ నేను ఒక 2-3 months డైట్ తీసుకున్నాను, ఆ తర్వాత నుంచి నేను కంటిన్యూ అయిపోయాను అనమాట అదే డైట్. సో ఫస్ట్ నేను అప్పుడు పే చేసిన మటుకు 8,000 అనుకుంటా. సో ఫర్ 1 month. అండ్ ఇప్పుడు వచ్చేసి ఛార్జెస్ మారాయి, ఇప్పుడు ఈ ఛార్జెస్ అయితే లేవు అని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీకు కావాలి అంటే ఆయన కన్సల్ట్ చేయండి. సో అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గుడిమెట్ల రామకృష్ణ సత్యవేణి అని ఉన్నది, మజిల్ లాస్ లేకుండా వెయిట్ లాస్ అవ్వడం ఎలా చెప్పండి. అండ్ డైట్లో ఏ మిస్టేక్స్ చేస్తే మజిల్ లాస్ అవుతుంది చెప్పండి. మజిల్ లాస్ అవుతుంది కదా ఖచ్చితంగా. అండ్ మజిల్ లాస్ అవ్వకుండా వెయిట్ లాస్ అంటే ప్రోటీన్ తినాలి అంతే. మజిల్ లాస్ అవ్వకూడదంటే మీరు హై ప్రోటీన్ తీసుకుంటే మీకు మజిల్ లాస్ అవ్వదు, మజిల్ గెయిన్ అవుతుంది. అండ్ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు మజిల్ గెయిన్ అవుతుంది అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్లీజ్ షేర్ యువర్ డైలీ రొటీన్ డైట్ వీడియోస్. సో ఇప్పుడైతే ఎట్ ప్రెజెంట్ నేను డైట్ చేయట్లేదు. సో మళ్ళీ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ స్వప్త మస్తిక్ అడిగారు, స్టార్టింగ్లో ఆఫ్టర్ డెలివరీ మీ ఎగ్జాక్ట్ వెయిట్ ఎంత, ఎలా స్టార్ట్ చేసే డైట్, ఎన్ని మంత్స్ పట్టింది వెయిట్ లాస్ అవ్వడానికి. అయ్య బాబాయ్, నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడైతే దాదాపుగా
ఒక 85 ఎంతో 85 ఎంతో ఉన్నాను అనుకుంటా. నాకు గుర్తులేదు యాక్చువల్లీ, చాలా 7 ఇయర్స్ అయిపోయింది. నాకు గుర్తులేదు. అండ్ నేను ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వెయిట్ లాస్ ఏం చేయలేదు యాక్చువల్గా. మీరు చూసినట్లయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేకే 1 ఇయర్ అయిన తర్వాత నేను వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ వీడియోస్ చూస్తే నేను చాలా చాలా విపరీతమైన చబ్బీగా ఉన్నాను. ఈవెన్ నా ఫస్ట్ నేను హైదరాబాద్లోని సబ్స్క్రైబర్స్ని మీట్ అండ్ గ్రీట్ పెట్టినప్పుడు కూడా అప్పుడు కూడా సూపర్ చబ్బీ ఉన్నాను అనమాట. నేనైతే ప్రెగ్నెన్సీ తర్వాత ఎటువంటి డైట్ తీసుకోలేదు, హ్యాపీగా తినేసేదాన్ని. అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిన తర్వాత అప్పుడు నేను సీరియస్గా తీసుకొని డైట్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాలా కల్పన గారు అడిగారు, హాయ్ నీలు, గుడ్ మార్నింగ్. నీలు, హ్యాండ్స్ అండ్ బ్యాక్ పార్ట్ తగ్గడానికి నార్మల్ ఎక్సర్సైజెస్ ఆర్ డైట్ ప్లాన్ ప్లీజ్, దిస్ ఈజ్ హంబుల్ రిక్వెస్ట్. అయ్యయ్యో, అలా హంబుల్ రిక్వెస్ట్ ఏం అవసరం లేదండి. మీ హ్యాండ్స్ అయినా సరే, బ్యాక్ అయినా సరే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎనీథింగ్ మీ బాడీలో ఎక్సెస్ ఉంటే మటుకు అది మీరు డైట్ ఒక్కటే కాదు, డైట్తో పాటు ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా చేయాలి. ఇది మ్యాండేటరీ అండి. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మీరేమీ నమ్మద్దు. మీకు ఒకవేళ హ్యాండ్ తగ్గాలన్నా, బ్యాక్లో ఫ్యాట్ ఉన్నా, లో అబ్డామిన్లో ఫ్యాట్ ఉన్నా, మామూలు అప్పర్ అబ్డామిన్లో ఫ్యాట్ ఉన్నా, లైక్ థైస్లో ఫ్యాట్ ఉన్నా, ఎక్కడ ఫ్యాట్ ఉన్నా కూడా మీరు డైట్ చేయాలి. అంటే డైట్ అంటే అన్నం తినడం మానేయడం కాదు, ఎంత తినాలి, ఏం తినాలి అని తెలుసుకోవడం. సో అదొకటి. దాంతోపాటు మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి, అంటే మీరు నన్ను అడిగితే ఓవరాల్ ఎక్సర్సైజెస్ అనేది అడాప్ట్ చేసుకోవడం అనేది లైఫ్ స్టైల్లో చాలా చాలా ఇంపార్టెంట్. నేను రీసెంట్ డేస్లో తెలుసుకున్నాను. సో మినిమం బేసిక్ ఎక్సర్సైజెస్ అయినా మనం ఖచ్చితంగా చేసుకోవాలి. అలా కాదు అనుకున్నప్పుడు మీకు ఏదైనా ఒక్క పార్ట్ ఇంట్లో ఉండే ఏదైనా తగ్గించుకోవాలి అనుకుంటే నార్మల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. దానికి సపరేట్గా హోమ్ ఎక్సర్సైజెస్ చాలా ఉన్నాయి. యూట్యూబ్లో కొడితే చాలా చాలా వస్తాయి. సో అవి చేసుకోవాలన్నమాట, అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది లహరి స్వీటీ గారు, అక్క డిఫరెంట్ ఐటమ్స్ ఫర్ ఎ వీక్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీస్ చెప్పండి అక్క, మీరు నిన్న చేసిన శాండ్విచ్ డైట్లో తినచ్చా? ఎస్, నేను ఏదైతే ఆ పెరుగులోని మిక్చర్ శాండ్విచ్ చూపించానో అది ఖచ్చితంగా డైట్లో తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీస్ ఖచ్చితంగా షేర్ చేశాను. నా వ్లాగ్స్ మీరు ఖచ్చితంగా డైలీ ఫాలో అయితే కనుక అందులో కంటిన్యూగా నేనేం తింటానో అదే షేర్ చేస్తాను అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లాస్ డ్రింక్స్, తన్మయ్ గారు అడిగారు, వెయిట్ లాస్ డ్రింక్స్ చెప్పండి అని చెప్పేసి. వెయిట్ లాస్ డ్రింక్స్ అంటే నన్ను అడిగితే ది బెస్ట్ వెయిట్ లాస్ డ్రింక్ ఈజ్ బటర్ మిల్క్. బటర్ మిల్క్ చాలా చాలా మంచిది. ఈవెన్ నేను ఇంతకుముందు నా ఫ్రెండ్స్ కూడా చెప్పేవారు అనమాట, ఎవరైతే చాలామంది డైట్ చేసి చాలా ట్రాన్స్ఫార్మ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఏంటంటే బటర్ మిల్క్ ఖచ్చితంగా తీసుకుంటారు అనమాట. సో నేను కూడా అంతే, బటర్ మిల్క్ ఖచ్చితంగా తీసుకుంటాను. అండ్ అదర్ డ్రింక్స్ కూడా ఉంటాయి, అవి కూడా నేను మీకు వ్లాగ్స్లో షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది గీతాంజలి త్రివేది, సిస్ నేను డైట్ చేసి తగ్గాను, ఓ గ్రేట్, బట్ హౌ టు మెయింటైన్ అనేది నాకు అర్థం కావట్లే. మళ్ళీ సేమ్ ఫుడ్ అంటే చాలా బోరింగ్గా ఉంది, హౌ టు మెయింటైన్ దట్టు. నేను కూర్చొనే ఉండటం వల్ల ఇంకా బాగా ఇంక్రీజ్ అయ్యాను. యా, మీరే చెప్తున్నారు కూర్చొని ఉండడం వల్ల ఇంక్రీజ్ అయ్యాను అని. సో కూర్చొని ఉండకండి, హాఫ్ అన్ అవర్ కూర్చోండి, ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్లోనే అలా తిరగండి. మీ మేడ మీద ఎవ్రీడే ఈవినింగ్ పూట తిరగండి, మార్నింగ్ అయితే మార్నింగ్ పూట తిరగండి. ఇంట్లో ఏమైనా థ్రెడ్మిల్ కానీ ఏమైనా ఉంటే చేసుకోండి. ఒకవేళ ఏమీ లేకపోయినా కూడా మినిమం ఎక్సర్సైజెస్ అనేవి, బేసిక్ ఎక్సర్సైజెస్ అనేవి బోల్డ్ ఉంటే అవి చేసుకోవచ్చు. ఒకవేళ యోగా ఇంట్రెస్ట్ ఉంటే సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. ఇలా చాలా ఉంటాయి, ఏదన్నా ఒకటి అలవాటు చేసుకోండి. కష్టంగా ఉంటుంది, స్టార్టింగ్ చిరాగ్గా ఉంటుంది, బట్ ఒక్కసారి మీరు అలవాటు చేసుకుంటే మీ బాడీలో చేంజెస్ చూసిన తర్వాత మీకే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో ఇంకా ఎలా మెయింటైన్ చేయాలంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు క్వశ్చన్కి అది ఆన్సర్ చేసేసాను. సో అది. అండ్ హౌ నెక్స్ట్ కీర్తి సుమానా గారు అడిగారు, హౌ యూ మేనేజ్ క్రేవింగ్స్ నీలిమాసెస్. సో నా క్రేవింగ్స్ నేను ఎలా స్టాప్ చేసుకున్నానంటే ఇట్స్ మైండ్ కంట్రోల్, ఇంకా అంతే. ఏదైనా తినాలి అనిపించినప్పుడు తినేదాన్ని, కానీ ఎప్పుడు ఒక 1 డే గ్యాప్ ఇచ్చి తినేదాన్ని. యాక్చువల్గా నేను అన్ని టైప్స్ తినాలి, లైక్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, ఇవన్నీ బేసిక్గానే నేను తినను. ఎక్కువగా స్వీట్స్ తినను, అండ్ ఫ్రూట్స్ తినను, ఇవన్నీ తినను. బట్ ఏంటంటే నాకు బయట తినడం చాలా చాలా ఇష్టం. అండ్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను కంట్రోల్గా ఉండేదాన్ని. మ్యాక్సిమం నాకు క్రేవింగ్ రాగానే ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే వాటర్ తాగడం.
వాటర్ తాగగానే నాకు కడుపు ఫుల్ అనిపించేది అనమాట. కొంచెం మైండ్ అలా డైవర్ట్ అయ్యేది. బట్ ఇంకా ఆగట్లేదు, లైక్ ఏదైనా తినాలి అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా తినేదాన్ని. కానీ ఎంత క్వాంటిటీ తినేదాన్ని, ఈ మాత్రం క్వాంటిటీ కొలుచుకొని తినేదాన్ని అనమాట. సో తినాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా తినండి, తినడం అయితే మానేయకండి, శుభ్రంగా తినండి, బట్ క్వాంటిటీ వైజ్ తినేదాన్ని అనమాట. అండ్ నెక్స్ట్ ప్రియాంక బోరిగి గారు అడిగారు, హాయ్ మ్యామ్, ఇప్పుడు మీరు డైట్ చేసినప్పుడు మీకు వేరేగా, మీ బాబుకి వేరేగా, మీ హస్బెండ్కి వేరేగా ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా, అప్పుడు మీరు టైంని ఎలా మేనేజ్ చేశారు? డైట్ రెసిపీస్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి నచ్చవు కదా, ఫుల్ డేలో ఫుడ్ తీసుకోవాలో కూడా చెప్పండి ప్లీజ్ విత్ టైమింగ్స్. ప్రియాంక గారు చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది బేసిక్గా మనకుండే పెద్ద ప్రాబ్లం అనమాట. ఈ ప్రాబ్లం వల్లే చాలామంది డైట్ చేయట్లేదు. సో నేను కూడా ఇంతకుముందు డైట్ చేయకపోవడానికి రీజన్ ఇదే అనమాట. అండ్ ఇప్పుడు నేను ప్రశాంత్ గారి దగ్గర డైట్ ఏదైతే తీసుకున్నానో దాని తర్వాత ఐ రియలైజ్డ్ మీరేవి సపరేట్గా డైట్ రెసిపీస్ ఏవి చేసుకోక్కర్లేదు, ఏం అవసరం లేదు. మీరు ఒక్కటే ఏంటంటే వెజ్జీ సలాడ్ టైప్లో ఒక బౌల్ ఎక్స్ట్రాగా చేయాల్సిన రెసిపీ, లైక్ ఆల్ వెజ్జీస్ ఉంటాయి కదా, ఆ వెజ్జీస్ అన్నీ మీరు కొంచెం ఫ్రై చేసుకోవాలి, అంతేనండి. అది కూడా లేకపోతే మీరు హ్యాపీగా ఏవైతే మీరు ఇంట్లో చేసుకునే కర్రీస్ ఉంటాయో అందులో చిన్న చిన్న మార్పులు, లైక్ యాక్చువల్గా ఏంటంటే మన సౌత్ ఇండియాలోని మనం జీడిపప్పు పేస్ట్ అని అండ్ గసగసాల పేస్ట్ అని అండ్ ఇలా మసాలా పేస్ట్ అని ఇవన్నీ ఎక్కువ యూజ్ చేస్తాం కొన్ని కర్రీస్లో. నన్ను అడిగితే అవి స్కిప్ చేయడం చాలా చాలా ఫార్ బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే జీడిపప్పు మళ్ళీ ఈ పేస్ట్ అనేసరికి థిక్ గ్రేవీ పేస్ట్ అనేసరికి ఏమవుతుందంటే అవి చాలా హై అనిపిస్తుంది అనమాట. అండ్ అవి అరగడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో అలాంటివి చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి అంతే తప్ప మీరు డైట్ రెసిపీస్ అని చప్పగా ఏమీ తినక్కర్లేదు. హ్యాపీగా మంచిగా కారంగా మసాలాగా ఏమైనా మీరు తినచ్చు. నేను అది తెలుసుకున్నాను ప్రశాంత్ గారి దగ్గర. నేనేమి సపరేట్గా ఏం చేసేదాన్ని కాదు, ఉండేది లింగ్ ముగ్గురు. ఇంకా ముగ్గురికి కూడా నేను సపరేట్గా చేయాలంటే నా వల్ల కాదు. సో నేనైతే అలా చేయలేదండి. అండ్ లిక్లేష్ ఉండేవాడు కాబట్టి పిల్లలు ఉంటే మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. లైక్ ఎలా అంటే సో వాళ్ళు ఎక్కువ ఉప్పు కారం ఎక్కువ తినరు అండ్ ఓవర్గా మసాలాలు ఉన్నా ఎక్కువ తినరు కదా. సో అలా అనమాట. ఒకటే కర్రీని నేను కొంచెం ఎక్కువ మసాలా వేసినప్పుడు, లైక్ ఎక్కువ కారం వేయాలి అనుకున్నప్పుడు కొంచెం కర్రీ అనేది సపరేట్గా నేను తీసేసుకొని మిగతాది ఆయనకి అలా వేస్ట్ చేసేదాన్ని. ఇది మసాలా కారం వచ్చేసరికి అలా చేసేదాన్ని. ఇంకా డైట్ రెసిపీస్ నేనేమి సపరేట్గా ఏం చేసుకోలేదు. ఒకటి నాకు ఇచ్చిన డైట్లో వెజ్జీస్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పారు, అది ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది స్టమక్ అని చెప్పారు. అదొక్కటే నేను ఎక్స్ట్రాగా చేసుకునేదాన్ని అంతే తప్ప ఇంకా ఎక్స్ట్రా డైట్ రెసిపీస్ ఏం అవసరం లేదు. అండ్ ఈవినింగ్ టైంలో ఏదన్నా మీరు చేసుకోవాలని, ఇంట్లో ఇప్పుడు అందరూ చపాతీ తింటున్నారు, అదే చపాతీ చేసేదాన్ని అంతే. ఇంకా నేను సపరేట్గా అయితే ఏం చేసుకునేదాన్ని కాదు. నెక్స్ట్ హేమా సూరేపల్లి గారు అడిగారు, ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ఒకరే డైట్ ఫాలో అవ్వాలంటే ఇంట్రెస్ట్ లేక నార్మల్ ఫుడ్ తినేస్తాం కదా, అలా కాకుండా ఏం చేస్తే బెటర్ చెప్పండి. నేను అదే చెప్తున్నానండి, ఇంట్లో నలుగురున్నా 10 మంది ఉన్నా మీరు తీసుకునే ఫుడ్ క్వాంటిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏదైతే నలుగురికి వండుతున్నారో అదే తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఫుడ్ క్వాంటిటీ మనం ఎంత తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మంచిగా న్యూట్రిషన్ వచ్చేలాగా అన్ని వెజిటేబుల్స్ అండ్ అలాగే ఫ్రూట్స్ ఇవి కన్జ్యూమ్ చేస్తున్నామా లేదా, వాటర్ ఎక్కువ తీసుకుంటున్నామా లేదా, అండ్ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, ఇవి మనం చూసుకోవాలన్నమాట. సో ఇది నా సజెషన్. సో నేనైతే ఇలానే చేసుకున్నాను కాబట్టి నేను మీతో చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ స్వాతి గారు అడిగారు, అక్క మనకి డైట్ 80%, వర్కౌట్స్ 20% అంటారుగా, అది నిజమేనా? ఓన్లీ వర్కౌట్స్ చేస్తే తగ్గరా? ఐ మీన్ షుగర్ ఆయిల్ ఫుడ్ కట్ చేసేసి ఓన్లీ వర్కౌట్స్ చేస్తే అవుతుందా? డెఫినెట్గా అవుతుంది. అలా అని చెప్పేసి మరీ అంటే ఆయిలీ ఫుడ్ లైక్ నేను నూడిల్స్ తినేస్తాను, రోడ్ మీద ఫ్రైడ్ రైస్ తినేస్తాను, బిర్యానీ తినేస్తాను, అయినా నేను తగ్గాలి అంటే కొంచెం కష్టం. ఎందుకంటే ఆ ఫుడ్ అనేది బాడీకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ పడుతుంది కాబట్టి. సో అది సజెస్ట్ చేయరు ఎవరు. లైక్ ఈవెన్ మీరు వర్కౌట్స్ చేసినా కూడా, ఎక్కడైనా జిమ్లో అయినా ఎక్కడైనా సరే, ఏ వర్కౌట్ సెషన్లో అయినా కూడా మీకు ఎవరు సజెస్ట్ చేయరు. బట్ తగ్గించుకుంటే మంచిది.
ఇంకొకటి ఏంటి అంటే ఏం లేదండి, మ్యాక్సిమం మనం ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి బయట ఫుడ్ ఎక్కువ అలవాటు పడ్డాము. సో అవి మనకి చాలా అలవాటు అయిపోయాయి అనమాట బాడీకి. అవి స్కిప్ చేయాలంటే చాలా మనసుకి చాలా బాధ వేసేస్తుంది. సో ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్కి ఇంకా మనకి బయట ఫుడ్ లేదు, ఉన్నది తినకూడదు, కాబట్టి హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవాలి. ఇదే మనం అలవాటు చేసుకోవాలి. ఇదే మన బాడీకి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఏదైనా చేసుకోవాలనుకున్నా ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా తినాలి అనుకుంటే వీక్లీ వన్స్ హ్యాపీగా తినండి, ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా తినచ్చు. సో నేనైతే నా క్రేవింగ్స్ అయితే ఎప్పుడూ ఆపుకోలేదు, తినేదాన్ని, బట్ క్వాంటిటీ అనేది తగ్గించుకునేదాన్ని అంతే. అండ్ నెక్స్ట్ వెయిట్ లాస్, ఆర్బీ గారు అడిగారు, వెయిట్ లాస్ డైట్ తీసుకున్నప్పుడు హెయిర్ లాస్ అవ్వకుండా ఏం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి? యాజ్ ఏ టోల్డ్, నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పున్నాను, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవాలి. అంటే డైట్ అంటేనే ఏంటి అంటే ఫుడ్ తగ్గించడం ఒక్కటే కాదు, మనం తీసుకుంటున్న ఏదైతే క్వాంటిటీ ఫుడ్ ఉంటుందో ఆ క్వాంటిటీ ఫుడ్ అన్ని ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా యాసిడ్స్ ఇవన్నీ ఉన్నాయా లేవా, ఏంటి ఆ ఫుడ్ ఏంటి, ఇవన్నీ మ్యాక్సిమం తీసుకోవడానికి మీరు ప్రయత్నించాలన్నమాట. ఏదైతే అవన్నీ ఎందులోని మనం తినే ఫుడ్లో ఉన్నాయా లేవా అని ప్రయత్నించాలి. లైక్ ఏదైతే నేను చెప్పాను వెజ్ సలాడ్, లైక్ ఆ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అందులోని విటమిన్స్, మినరల్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటాయి కదా. సో అన్నీ మన బాడీకి వెళ్ళాలన్నమాట. ఆకుకూరలు, కొంచెం ఆకుకూర కర్రీ, లేకపోతే కొంచెం మిక్స్డ్ వెజ్ కర్రీ అలా. అండ్ ఫ్రూట్స్, అలాగే ఫ్రూట్స్ కూడా ఎవ్రీడే కొన్ని ఫ్రూట్ తీసుకోవడం, ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా హెయిర్ లాస్ అనేది పక్కన పెట్టండి, మీ హెయిర్ గ్రోత్ ఉంటుంది, మీ హెయిర్ మంచిగా షైన్ అవుతుంది, హెయిర్ డాండ్రఫ్ ఉండదు, అండ్ హెయిరే కాదు మీ స్కిన్ కూడా చాలా చాలా బాగుంటుంది. నేను డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సన్నమయ్యాను, నెక్స్ట్ ఇదంతా ఇలా తగ్గిపోయింది, కానీ నా స్కిన్ చాలా గ్లో ఉంది. నేను చాలా వీడియోస్లోని కింద కామెంట్ సెక్షన్లో మీరే చెప్పేవారు, అక్క మీ స్కిన్ చాలా గ్లోగా ఉంది, మీరేం స్కిన్ కేర్ యూస్ చేస్తున్నారు మాకు చెప్పండి అని చెప్పేసి. ఇప్పటికి కూడా నేను పెద్దగా ఓవర్ స్కిన్ కేర్ అయితే ఏమీ ఒక పర్టికులర్ స్కిన్ కేర్ యూస్ చేయట్లేదు. లైక్ ఎప్పుడైనా అలా ఆరాకొరా యూస్ చేస్తున్నాను అనమాట, అది నేను మీతో షేర్ చేస్తాను ఖచ్చితంగా. సో అది పర్ఫెక్ట్ డైట్ తీసుకుంటే మీకు ఏ హెయిర్ లాస్ ఉండదు, ఏ స్కిన్ డ్యామేజ్ ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది భావన గంగాధర్ గారు. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ డెలివరీ స్టమక్ ఎలా తగ్గించుకోవాలి చెప్పండి ప్లీజ్. 1 year కంప్లీట్ అయింది నాకు డెలివరీ అయ్యి, నాకు ట్విన్స్ అక్క, బాయ్ అండ్ గర్ల్, జస్ట్ మీకు చెప్పాలనిపించింది నాకు, అందుకే. థ్యాంక్ యూ సో మచ్ అండి భావన గారు. సో ట్విన్స్, ఓ మై గాడ్, చాలా క్యూటీగా ఉంటుంది 1 yearకి. అండ్ డెలివరీ స్టమక్ తగ్గించడానికి ఇప్పుడు మీరు ఎందుకు ఇంత లేట్ చేశారు? అసలు డెలివరీ అవ్వగానే మీకు బెల్ట్స్ సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. ఆ బెల్ట్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. మనకి మన అమ్మలు కూడా చెప్తారనమాట, లైక్ మనకి టైట్గా క్లాత్తో కూడా కడతా ఉంటారనమాట ఫస్ట్ 3-4 months. సో ఖచ్చితంగా అది స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా బెల్ట్ యూజ్ చేయండి. సో బెల్ట్ యూజ్ చేస్తారు చాలామంది. ఎలా యూజ్ చేస్తారు చెప్పనా? ఆఫ్టర్ డెలివరీ తర్వాత తింటప్పుడు బెల్ట్ తీసేసి తింటారు, మళ్ళీ తినేసాక అమ్మయ్య అది అరిగిపోయిన తర్వాత అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు బెల్ట్ పెట్టుకుంటారు. కానీ అది కాదు పద్ధతి, బెల్ట్ యూజ్ చేసే పద్ధతి. ఎప్పుడైతే మనం తింటామో అప్పుడు బెల్ట్ పెట్టుకోవాలి. ఎప్పటికైతే మన స్టమక్లోని ఏం లేదు, ఎంటీగా ఉందనుకుంటామో అప్పుడు బెల్ట్ తీసేయచ్చు. కానీ బెల్ట్ ఎప్పుడు పెట్టుకోవాలంటే ఫుడ్ తినే ముందు పెట్టుకోవాలి, ఫుడ్ తినిన తర్వాత మాత్రమే తీయాలన్నమాట. సో ఇలాంటి చిన్న టిప్స్ అయితే చేయాలి. అండ్ ఇప్పుడు తగ్గించుకోవాలి అనుకుంటే కొంచెం మంచిగా డైట్ చేయండి అండ్ అబ్డామిన్ ఎక్సర్సైజెస్ చేయండి, తగ్గుతుంది. సో ఎస్, మ్యాక్సిమం క్వశ్చన్స్ బెల్లీ ఫ్యాట్ గురించి అడిగారు కాబట్టి నేను ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటాను. నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు మంచిగా డైట్ చేసేసి బెల్లీకి ఎక్సర్సైజెస్ చేసుకుంటే, అబ్డామిన్ చేసుకుంటే తగ్గుతుందని తెలుసు. బట్ ఇంకా నేను దీని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను, తెలుసుకొని ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. అండ్ ఎవరైనా గివ్ అవే పార్టిసిపేట్ చేయాలనుకుంటే హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.